హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వచ్చి మొత్తం ఇవన్నీ 18 బ్లౌజులండి. అన్నీ సాదా ప్లెయిన్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా. ఈ మెజర్‌మెంట్ బ్లౌజ్‌తో ఇవన్నీ చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి తొందరగా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. నేను ఫస్ట్ అయితే 3 బ్లౌజులండి ఇవి. 3 బ్లౌజులు మెజర్‌మెంట్‌తో కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం ఇలా 4 లేయర్ల మీద ఫోల్డింగ్ చేసుకుని క్లాత్‌ని ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ పొడవు, చంక డౌను ఇవన్నీ కూడా ఆది బ్లౌజ్‌తో ఇలా మెజర్‌మెంట్ తీసేసుకుని ఈ 3 బ్లౌజులు కూడా మనం ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే మనం ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఒక 4, 5 బ్లౌజుల కంటే ఎక్కువ వేసుకుంటే కత్తిరి పక్కకి జరిగి మనకి మెజర్మెంట్స్ అనేవి కొంచెం తేడాగా వస్తాయండి. అందుకని ఎక్కువ వేసుకోకుండా ఒకసారి అన్నీ వేసుకోకుండా ఒక 4, 5, 6 వరకు వేసుకుంటే సరిపోతుందండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే ఒక 2 బ్లౌజులతో ఆపేసేయండి. ఎందుకంటే మీకు స్టార్టింగే అన్నేసి బ్లౌజులు వేసుకుంటే కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది సరిగ్గా కుదరకపోవచ్చండి. మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని బిగినర్స్ అయితే ఒక 2 బ్లౌజులతో స్టార్ట్ చేయండి. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేశాను చూసారు కదా, 5.25 అని చెప్పి. ఇలా ఎందుకు మార్కింగ్ చేశాను అన్నది నేను వివరంగా క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. మొత్తం అన్నీ కూడా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కొలతలు తీసుకుని ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నామండి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు, అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులతో మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నామండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ తీసేసుకుందామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మీటర్ బ్లౌజెస్ అండి మొత్తం అన్నీ. అందుకని మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సరిపోతుందండి ఈ కొలతలకి. అందుకని క్రాస్ బెల్ట్ అనేది ఇలా క్రాస్గా ఈ విధంగా మనం కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదండి, మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పేదాన్ని కదా. ఇలా క్రాస్గా వేసుకుని మనం కావలసిన మెజర్మెంట్స్తో ఇలా చెస్ట్ లూజ్ 9.5 కదండి, ఇదే విధంగా మన కటింగ్ అంతా కూడా మన ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి. అదే విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ లెంత్ పొడవు, డాటు పొడవు అన్నీ కూడా ఎలా వేసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాబట్టి చాలా ఈజీగా మనం ఇలా ఈ 3 బ్లౌజుల్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి ఈజీగా. మీకు చెప్తున్నాను కదండి, అర్థమవుతుంది కదా. ఎక్కువ బ్లౌజులు మాత్రం ఉన్నాయని చెప్పి అన్నీ ఒకసారి వేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుందండి. కత్తెర అనేది పక్కకి జరుగుతుంది, అప్పుడు మెజర్మెంట్స్ తేడా వస్తాయి. అలా కాకుండా చాలా ఈజీగా మనం ఇలా ఒక 5 బ్లౌజులు చొప్పున వేసుకుని 4-5 ట్రిప్పుల్లో మొత్తం అన్నీ కూడా ఒకేసారి కటింగ్ చేసేసుకోవచ్చండి. ఇలా తొందరగా కటింగ్ అనేది అయిపోతే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. మనకి కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇలా అన్నీ కటింగ్ చేసి పెట్టుకుంటే మొత్తం బ్లౌజులన్నీ కూడా ఇదే విధంగా. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను 4 బ్లౌజులు వేసి అదే కొలతలు చూడండి ఇలా ఈ విధంగా. ఇక్కడ షోల్డర్ నేను 5.25 అని రాసుకున్నాను కదండి. ఇలా నోట్ చేసుకుంటే మనకి అన్నీ కూడా షోల్డర్ అనేది జారకుండా టేపుతో ఈ విధంగా కొలుచుకుని కరెక్ట్గా 5.25కి మనం మార్క్ చేసేసుకుని ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. అంటే 5.25కి మనం లాక్ చేసేసినట్టు షోల్డర్ని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే, అందుకే ఇక్కడ మార్క్ చేసుకోవాలని చెప్పానండి 5.25 అని. చెస్ట్ లూజ్ అది ఎలా ఉన్నా షోల్డర్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా మార్క్ చేసుకుంటే కటింగ్ అనేది మొత్తం అన్ని బ్లౌజులు కూడా ఎన్ని బ్లౌజులు ఉన్నా సరే చక్కగా షోల్డర్ అది జారకుండా నెక్ అది కిందకి రాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా షోల్డర్ మెజర్మెంట్ ఒక్కటి తీసుకుంటే చాలు, మొత్తం ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా మనం చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు అనమాట అండి. ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే 3 బ్లౌజులు, తర్వాత 5 3 ట్రిప్పుల్లో మొత్తం అన్నీ కూడా ఒకేసారి మనకి కటింగ్ అనేది అయిపోతుందండి. మనకి చాలా చక్కగా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి మీకు క్లియర్గా. కొలతలు మాత్రం ఫస్ట్ చాలా జాగ్రత్తగా తీసుకుని కట్ చేసుకుని అవే పార్ట్స్తో మనం మిగతా బ్లౌజులన్నీ కూడా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ఒకసారి మెజర్మెంట్ సరిపోతుందో లేదో కూడా మనం 2-3 క్లాతులతో ఈ విధంగా కొలతలు చూసుకుంటే మీకు అన్ని బ్లౌజులు మీటర్ పీస్లే కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి 80 పాయింట్ల ముక్కలు కూడా వస్తాయి కదా, అలాంటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇలా చెక్ చేసుకుని ఇలా వేసి చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుందండి. మనకి ఎక్కడా కూడా అతుకులు ఏమీ పడకుండా, జాయింట్స్ అవి పడకుండా వచ్చింది. ఎందుకంటే మీటర్ క్లాత్ అవ్వడం వల్ల. అదే 80 పాయింట్లు అయితే చిన్న చిన్న జాయింట్లు అవి పడాల్సి వస్తుందండి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదండి. చెస్ట్ లూజ్ 9.5, వేస్ట్ లూజ్ 8.5 ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసండి. ఇలా ఈ విధంగా మనం చాలా ఈజీగా నీట్గా మొత్తం కటింగ్ అంతా కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ మొత్తం
మనకు కటింగ్ అయితే అయిపోయిందండి. చూసారు కదండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.